అందరికీ నమస్కారం. సో ఇవాళ రెవెన్యూ సిబ్బంది అండ్ సివిల్ సప్లై సిబ్బంది అలానే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్ నంబర్ 68 కి రావడం 67 కి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా సైక్లోన్ మొంతా ఏదైతే మనకు ప్రభావం చూపించిందో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్ గా జరగకపోవడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగానే భావించాలి. అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది. 25 కేజీల బియ్యం, షుగర్ అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కామోడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ ఎఫ్ఈ షాప్స్ నిన్నే కొంచెంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఎఫ్ఈ షాప్ కి. ఉదయం నుంచి ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి తహసీల్దార్స్ కానీ సిఎస్డిటీస్ కానీ వాళ్ళు అక్కడి నుంచి ఆ సరుకులన్నీ కూడా రవాణా చేసి ఎఫ్ఈ షాప్స్ కి అందించడం జరిగింది. ఆ ఎఫ్ఈ షాప్స్ ని ఏదైతే మ్యాపింగ్ అయితే జరిగాయో రైస్ కార్డ్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో కంప్లీట్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అండ్ అర్బన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ నుంచి మన సిఎస్డిటి అండ్ తహసీల్దార్ టీమ్ చాలా 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 క్రిటికల్ గా ఇది హోల్డ్ చేసి ఇప్పుడు ఎసెన్షియల్ కామోడిటీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 117 కదా ఇప్పుడు ఇక్కడ 117 మనకి మన నెల్లూరు డివిజన్ పరంగా మనకి 1200 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మార్నింగ్ నేను కోవూరుకు వెళ్ళడం జరిగింది. అలానే ఇందుకూరుపేట టీబీ గూడూరు మధ్యాహ్నం 3 o'clock కి. సో లాస్ట్ ఇప్పుడు ఇక్కడ డంప్ అవగానే వెంటనే ఇక్కడ రెండు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ కల్లా ఇవాళ నైట్ కల్లా ఆల్ ద డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం ఉంటది. ఎవరైనా అందుబాటులో లేకపోతే రేపు మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళు తీసుకోవచ్చు. మ్యాపింగ్ అయితే జరిగిపోయింది. ఇది ఈరోజు ముందార్ తుఫాన్ సందర్భంగా ఏర్పడిన సందర్భంగా జరిగిన నష్టానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రోజు ఏదైతే పాక్షికంగా కావచ్చు, పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ రోజు గవర్నమెంట్ ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున వాళ్ళకి పప్పు అయితేనేమి, ఉల్లిపాయలు అయితేనేమి, నూనె అయితేనేమి, ఆయిల్ అయితేనేమి అన్ని కూడా సప్లై చేస్తున్నారు. రేషన్ షాప్ నెంబర్ 67, 68 సోగు కుమారస్వామి దగ్గర ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు వచ్చి ఇప్పుడే పర్యవేక్షించి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడే లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో దాని ప్రకారం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు సూచనల మేరకు ఈ రోజు అధికార సిబ్బంది కూడా యంత్రాంగం కూడా అందరూ కూడా సంసిద్ధమై వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడం ఇప్పుడే మొదలు పెట్టారు. మా యొక్క అర్బన్ లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిర్విరామంగా ఎంతమందికి అయితే వాళ్ళు మ్యాప్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉదయం కానీ ఇప్పుడు కానీ ఎవరన్నా కూడా మిస్ అయినా కూడా ఉదయం కూడా తప్పకుండా అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు ఇప్పుడే మన డీలర్ దగ్గరగా చెప్పేసి వెళ్లారు.